మీరు ఇల్లు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ దుమ్మొస్తుందా? అసలు దుమ్ము బయట నుంచి కాదు, మీ శరీరం నుంచే వస్తుందంటే మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనలో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది. ఇల్లు బాగానే క్లీన్ చేసినా 2 రోజుల్లోనే మళ్ళీ టీవీ మీద, సోఫా మీద, టేబుల్ మీద తెల్లటి దుమ్ము ఎలా పెరుకుపోతుంది అని. కిటికీలు మూసేసినప్పటికీ, తలుపులు మూసేసినా, బయట నుంచి గాలి కూడా రాకుండా చూసుకున్నా ఈ దుమ్ము మాత్రం ఎక్కడి నుంచో వస్తుంది. చాలా మందికి ఇది బయట మట్టి అనుకుంటారు, కానీ అసలు నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు. మన శరీరం ప్రతి నిమిషానికి సుమారు 30,000 నుండి 40,000 వరకు చనిపోయిన చర్మ కణాలను వదులుతుంది. అవి చాలా చిన్నగా ఉంటాయి, కంటికి కనిపించవు, కానీ అవి గాలిలో కలిసిపోతూ నెమ్మదిగా మన ఇంట్లోనే ఫర్నిచర్ మీద, బెడ్ మీద, నేల మీద పేరుకుపోయి ఉంటాయి. అంటే మీరు చూస్తున్న ఆ తెల్లటి దుమ్ములో పెద్ద భాగం మీ శరీరం నుంచే విడిపోయిన చర్మ కణాలే. ఇది వింతగా అనిపించినా ఇది పక్కా సైన్స్. మన చర్మం నిరంతరం కొత్త కణాలను తయారు చేస్తూ ఉంటుంది. పాత కణాలు చనిపోయి బయటకు వస్తాయి. ఈ ప్రక్రియనే స్కిన్ షేడింగ్ అంటారు. ఈ చనిపోయిన కణాలు గాలిలో తేలుతూ మనం ఉపయోగించే ప్రదేశాల్లో స్థిరపడతాయి. ముఖ్యంగా బెడ్, సోఫా, కర్టెన్స్, కార్పెట్స్ ఇవన్నీ ఈ కణాలను ఎక్కువగా సేకరిస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చర్మ కణాలు డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు కూడా ఆహారం లాంటివి. ఇవి మన కంటికి కనిపించవు, కానీ మన ఇంట్లో ఉండే దుమ్ములో ఎక్కువగా ఉంటాయి. ఈ డస్ట్ మైట్స్ వల్ల ఎలర్జీస్, తుమ్ములు, చర్మ సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఆస్తమా లేదా ఎలర్జీ ఉన్న వాళ్లకు ఇవి ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే మీరు ఇల్లు ఎంత క్లీన్ చేసినప్పటికీ ఈ ప్రక్రియ ఆగదు. ఎందుకంటే మన శరీరం సహజంగా చేసే పని. కానీ మీరు చేయగలిగేది ఏంటంటే రెగ్యులర్గా క్లీనింగ్ చేయడం, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ తరచుగా ఉతకడం, వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించడం. ఇవి ఈ దుమ్మును తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు పడుకునే బెడ్ మీద మీరు శ్వాసించే గాలిలో కొంతవరకు మీ శరీరం నుంచి వచ్చిన కణాలే ఉన్నాయి. వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇదే నిజం. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.